పరిగెడుతున్నా? చూడు పిన్ని, అమెరికా బాబాయ్ వస్తున్నారని ఫారెన్ షర్ట్ ఏమంటే పిచ్చి షర్ట్ వేస్తుంది మమ్మీ. నేను అమెరికా వెళ్ళక పంపిస్తాను గాని ముందు దేసుకో. నీకన్నీ నాన్న బుద్ధులేరా? అక్క బావిక్కడ? హలో హలో హలో, ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఒక్క క్షణం మనం లేకపోతే ఇల్లంతా తంబించిపోద్ది. వారం రోజుల ముందు మా మామగారు ఫోన్ చేసిన నీరాశ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారనుకుంటున్నాం? మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని. హలో ఒరే, అంటుకోవట్లేదురా. ఒరే, ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, నువ్వు పెట్టేకరే. అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి, నన్ను కాదు. నీకు అంతగా చిరాకు ఉంటే మీ మామగారిని లాగిరండి పేకరా, మిగతా నేను చూసుకుంటానా. అయ్యా సారీ, మీ రూమ్ లోకి వచ్చాను. పిలుపులన్నీ చాలా పని జరుగుతున్నాయి అయ్యా. కాకపోతే మనం లేకపోతేనే కుర్రలు కొంచెం కంగారు పడుతున్నారు. నేను సెట్ చేస్తాను. ఒరే, ఆ ఈజీ ప్లేన్ నేను తెస్తాను కోటి నుంచి. ముందు మన ఏ రాష్ట్రాన్ని అందరికి చెప్పు, తొందరపడి ఏ పని చేయొద్దని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత సర్దుకోలేక సావాలి. ఒరే, నువ్వు కూడా ఎప్పుడు పడితే ఫోన్ చేయగలరు. ఇక్కడ రూమ్ లో అంటుకుంటుంది, ఇంకో రూమ్ లో అంటుకోవట్లేదు. సిగ్నల్ పెట్టా. ఇది ఏమంటాయి? కార్డులు అందరికి అందినట్టే కదా, మళ్ళీ ఎవరికైనా అందకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి. మీరు కార్డు వేస్తేనే వచ్చారా? 1 వీక్ ముందే వాళ్ళు పేరు కదా. ఇదేనండి అటకారం అంటే. ఇంతకే మా వాళ్ళు వేసారా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చారు. అమ్మయ్యా, పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. ఏమండే, పెళ్లి పనులన్నీ ఈయన చూస్తారా? చూస్తారు, చెయ్యరు. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా బావా? ఎక్కడమ్మా, ఒక్కడన్నా అయిపోయాను. పెళ్లి పనులన్నీ మీ ఒక్కళ్ళే చేస్తారని అందరికి తెలిసిపోయింది. అబ్బాయి వచ్చే టైం అయింది, పదండి. మరి నడైతే ఇదిగోండి, నేనే దగ్గరుండి చూసుకోవాలి. అబ్బాయి బోని, ఇదేనబ్బాయి మీ కాబోయే మాంగారి ఇల్లు. అచ్చమ్మ న్యూయార్క్ లో కట్టినట్టే కట్టాడు యాండి. అవును. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నాయ్, అందుకే కొంచెం లేట్ అయింది. అదే మా న్యూయార్క్ లో అయితే ఎంత రద్దీ ఉన్నా జామ్ అవ్వదు. అబ్బాయి బోని రాయ్యా. అబ్బాయి ఇది అమెరికా అయినా పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటుకి తాడు కట్టుకుంటున్నాడు. హాయ్ అంకుల్. హాయ్. అబ్బాయి తాతగారు. ఓ గ్రాండ్పా, హాయ్. న్యూయార్క్ లో ఇట చేతి ఎంతో గౌరవం ఇచ్చినట్టనాయ్ యాండి. అంతే అంతే. బోని, ఈ నీరాసరాలుడు గోల్డ్ బాబని పశ్చిమ గోదావరి జిల్లాలే. న్యూయార్క్ ఈవిడ వాళ్ళ ఆవిడ. ఏ రాసరం ఇలాంటి ఒప్పుగారు తమ్ముడా. అబ్బాయి బోని, పైన సంచన ఎయిటింగ్ చేస్తుంది, పద నువ్వు. అమ్మో, ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెలదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మాత్రం ఫేస్ అమెరికాని దింపాలంటే ఏ రాష్ట్రాన్ని ఇది కోటి. I'm sorry. It's okay. Hey, hi Cherry. మీరు Bonnie. బోని అంటే? Come on man. Train, a drink. సారీ అండి, గుర్తుపెట్టలేకపోతున్నాను. Oh, చిన్న పిల్లలు, Dubai. Oh, దుబాయ్ పిల్లలు. I'm really sorry, గుర్తుపెట్టలేకపోయాను. No problem. మీరు బోని కదా? Yeah. Oh, how are you? I'm fine. Pleasant surprise meeting you here. Yeah. ఇదిగో మళ్ళీ ఇలా కలిసాం కదా, ఇలాంటి సిట్టింగ్ లేం బెటర్ కదా. Yes. We are going to sit. Hey, no. Come on man. Please, come on. నేను ఇప్పటికే బ్రహ్మంగాడి మొహం మర్చిపోలేకపోతున్నాను చెర్రీ. ఆడి సంగతి సర్లే కానీ నీ సంగతి ఏంటి? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ప్రోగ్రామ్? Oh shit. నీకు చెప్పలేదు కదా, I'm getting married. Really? Yeah. Hey, congrats. Thanks. Yeah, cheers. అవును, అందరూ అమెరికా సంబంధం కోసం పరిగెడుతుంటే నువ్వేంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నావు? నాకు ఇండియన్ కల్చర్ అంటే ఇష్టం, అందుకే కావాలని ఇక్కడ సంబంధం చేసుకుంటున్నాను. చేసుకుంటే చేసుకున్నావు కానీ నా పెళ్లి వరకు నాతోనే ఉండాలని ఇలాంటివేం పెట్టగా. ఎగ్జాక్ట్లీ, నువ్వు నాతోనే ఉండాలి. అబ్బా, వాట్ 10 days లో మ్యారేజ్. మా పేరెంట్స్ రావడానికి ఇంకా 1 week టైం పడుతుంది. అరే, ఒక్కడే ఉండిపోయిన ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో తెలుసా? నువ్వు కనిపించావు, టెన్షన్ పోయింది. నౌ యూ హ్యావ్ టు స్టే విత్ మీ. నువ్వు నాతోనే ఉంటున్నావు అంతే. ఉండమన్నంత వరకు ఓకే, కానీ నాకు కాబోయే పెళ్ళాన్ని చూడాలి, తను ఎలా ఉందో చెప్పాలి అని ఇలాంటి ప్రోగ్రాంలు మాత్రం నాకు పెట్ట. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు మీట్ హర్. No. Come on, say yes now. Come on.
ఓకే కమ్ ఆన్ చీర్స్ వన్స్ అగైన్. పేర్లు అతిథి ఉంది కదా అని గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి, వానర్లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్. ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. ట్రై చేస్తా. డాక్టర్ త్వరగా త్వరగా డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. శాస్త్రి గారు, నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దామండి. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా. త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరాం గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం, స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు. గుండెముడి ఆ ఏసీ పెంచు. హైట్ 5'11", బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. అరే నా గ్రూప్ కూడా O పాజిటివే. అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల వాలినంత ఉంటుంది. శాస్త్రి గారు, ఏమిటండి ఇద్దరు గ్రూపులు ఒకటైనప్పుడు జబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే. మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టే మంచి డోస్ ఇచ్చి ఆయన శాస్త్రి గారు, ఆయన చేతిలో గన్ ఉంది, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందు అది లోపల పెట్టండి. మా 20 మంది డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసురా. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చెయ్యాలో చెప్పు. దాన్ని ఏముంది, వెరీ సింపుల్. యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగా కంగారు పడకండి. గుండెముడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించినట్టు పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. అటు చెప్పాడు డాక్టర్. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా, గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు. లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు రా? నాది అదే కదా. అతిథి శాస్త్రి గారు, అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయా. మీకంటే నాకే ఎక్కువ భయంగా ఉంది సార్. తీసుకోండి సార్, తీసుకోండి. నా ఆస్తి నిండు నూరేళ్ళు చల్లగా బతుకు బాబు. పెద్దవారు, మీ ఆశ కాకపోతే సార్ ఇంక 9 గంటల కన్నా ఎక్కువ బతకరావు. సత్యం, ఫోను మీకే ఉంటుంది. హలో సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారండి? బాబు ఎక్కడికి? సింగపూరా? ఓ కొండాపూరా? బాబు గారు సికింద్రాబాద్ వెళ్ళమంటారా? సార్ రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పండి. నేను ఇంకా చూడలేదు. రామోజీ ఫిల్మ్ సిటీకి కుత్తే గారు ఆ హ్యాండ్. ఈ నరకం కంటే నన్ను చంపేరా. లేటుగా వచ్చినా మంచి ఐడియా వచ్చింది. దానికి ఇస్తామండి. 2 సంచులు తీసుకొని మాదాపూర్ అనాథ శరణాలయానికి వచ్చేసి. అయ్యో, ముక్కు నుంచి రక్తం. టెన్షన్ పడకండి. మొదట్లో ఓ రంధ్రం నుంచి మొదలవుద్ది, తర్వాత నవరంధ్రాల నుంచి వచ్చేస్తుంది. బ్యాండేజ్ ఎక్కడ? సార్ ఈ పక్కనే మా ఇల్లు. నేను వెళ్ళి పెట్టరానా? మళ్ళీ వస్తారా? ఏదో టెక్నికల్ ప్లే చేయకండి. బ్లడ్ అంతా అవనివ్వండి. ఈ బాడీలో అది బాడీ లేదు, మీరు ఒకటి మర్చిపోయారు. గుడ్. ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను. మావిడికి పుట్టండి. శుభలక్ష్మి! తల ఊగిపోతుంది. పర్వాలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు? ప్రాణం పోయాక. డాక్టర్, నేను తాగలేక చచ్చిపోతున్నాను. తిండి లేక చచ్చిపోయాకన్నా తాగి చచ్చిపోవడం బెటర్ కదా. అంటే ఏమిటి, పోవడం ఖాయమా? మీ ఇద్దరికి పెద్ద గ్యాప్ ఉండదు. ఒక ఇంజక్షన్కి 2 ప్రాణాలు పోవటం నా కెరీర్కే మంచి గుర్తింపు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఈసారి బాబు డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. తీయండి. నెక్స్ట్ ఎక్కడికి రా? కంగారు పడకు బంగారం. స్ట్రైట్ గా పోలీస్ అకాడమీకి వచ్చాయి. పోలీసులు అంటే నీకు బాగా ఇష్టం కదా,
అందుకే పోలీస్ ఫండ్ కింద ఒక 4 సంచులు ఇచ్చే. ఎక్కడ్రా వీడు? మనం ఎక్కే కంగారులో శాస్త్రి జంప్ అయిపోయినట్టున్నాడు. వీక్ అనుకున్నాను, స్ట్రాంగేనండి. నా పెళ్ళాం ప్రేమతో కొనిచ్చిన సెల్లుని విసిరేస్తావుట్రా. అందుకే సెల్లుకు సెల్లు, బ్లడ్ కు డబ్బు. ఎక్కడున్నావురా నువ్వు? చెప్తాను, రాసుకోరా దరిద్రుడే. ఒరేయ్, నా కోసం నువ్వు వెతుకొచ్చే టైం కూడా ఉందిరా నీకు. ఇంకా సేపట్లో చావబోతున్నారా? నీకు పిండం పెట్టా. ఇక నుంచి నా లైఫ్ అంతా సరిగమా పదనిస్సా కరో కరో జర జల్సా జల్సా. ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లోనే చెప్పాలి. కరెక్ట్ రూటేనా? షార్ట్ కట్ అన్నా ఇది. అవునే. డియర్ వాల్మీకి గారు, నేను మీ రెంట్ అరేంజ్ చేయడానికే వెళ్తున్నాను. దయచేసి నా కోసం మీరు వెతకండి. ఇట్లు తరుణ్. ఇదేంట్రా సూసైడ్ లెటర్ లా ఉంది? చూసినావు కదన్నా, మేము చెప్తే నమ్మలేవు కదా. నన్ను ఇరుగు ఇట్లా లెటర్లు పెట్టి మమ్మల్ని ఉల్లుగాలం చేస్తున్నా అన్నా. ఇక నీ మాట కూడా నమ్మన్నా మేము. ఆ ఇల్లు నాది. దానికి చెక్కు చెదిరిందో నీ చెక్కు తీస్తా. అది కాదన్నా, మొన్న గిట్లాగే బ్యాచిలర్ పోరలు రెంట్ ఇవ్వకుంటే ఆ ఇంటి ఓనర్ తలుపులు బలగొట్టి లోపల సామాన్ తీయబోతే ఆ పోర లోపలనే ఉన్నారన్నా. గట్లాగే గీడుగు లోపల ఉన్నాడేమో అంటే తలుపులు బలగొడుతున్నా. సినిమా స్టోరీలు చెప్తున్నావా? అయితాడు ఇంకా మనకు చిక్కడు దొరకడు. ఒకవేళ వాడి ఇంట్లో లేకపోతే నా ఇంటి తలుపులు బలగొట్టాయి మీరే మాట అయిపోతాయి. గొప్ప థాట్ వచ్చిందిరా. ఐశ్వర్యరాయ్ బాగుందా?
నేను చెప్పింది ఫైదా అయింది కదన్నా. ఫైదా అయింది గాని మీ ఇల్లు ఎక్కడరా? మా ఇల్లు ఎందుకన్నా? మా తలుపులు పగలగొట్టావు కదా. నీ ఇంటి తలుపు నేనేం బలగొట్టినా? నువ్వే ఉయ్యని తన్ని బలగొట్టా. నిన్ను నానా తిట్టు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా. నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో మర్యాద మర్యాద. చేర్ చెప్పు. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతుబచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా? అక్కం అక్కం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి. వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి. వీరప్పలాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాగుదాన్ని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పైరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులాగున్నావు. నీకు మర్యాద ఏంటి బే? పైరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చడిగా చేశారా? వీడికి మంది ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. కబీ కబీ మేరే దిల్ మే ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని వెళ్ళాము. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని.
నేనంతా విన్నానులేండి. ఇదిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్ ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్న. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంట్. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందని. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో హలో హలో, ఇజ్ ఇట్ 3543147? ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తారండి? ఈజ్ ఇట్ 3543147? కరెక్ట్ అండి, చెప్పండి. మరి నువ్వెవరు? ఇదిగో ఫోన్ చేసింది నువ్వు. నీకెవరు కావాలో చెప్పయ్యా. నేనెవరో తెలుసా నీకు? అమితాబ్ బచ్చన్ మాత్రం కాదు కదా. వాట్? స్మితని పిలువు. ఇదిగో స్మిత తాకరే ఉంది, స్మిత జైకర్ ఉంది, స్మిత పాటిల్ ఉంది. నీకు ఏ స్మిత కావాలో చెప్పవయ్యా. స్మిత చంద్ర నా భార్య. అయితే ఐశ్వర్య నా గర్ల్ ఫ్రెండ్. ఏంటంట? జోకులు ఆపు. జోక్ కాక మరేంటయ్యా? ఫోన్ చేసింది నువ్వు, ఫోన్ లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. పైగా నేను జోక్ లేస్తాను అని అడుగుతావా? జోక్ లేసింది నేనా? అసలు ఏమనుకుంటున్నావయ్యా? పైగా స్మితా చంద్రన్ పిలువని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తావా? స్మితా చంద్ర నేనే. ఫోన్ చేసింది నా హస్బెండ్. ఐఎమ్ సారీ అండి, మీ పేరు పింకీ అనుకున్నాను. పింకీ నా కుక్క పేరు. హలో హలో, ఏంటండి? నేను చచ్చాననుకున్నారా బతికాననుకున్నారా? వెళ్ళి 2 రోజులైంది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంత బిజీగా ఉన్నారా? అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? బుద్ధి తక్కువై. ఏంటి ఫీల్ అవుతున్నారా? మీరు ఫీల్ అవుతే నేను తట్టుకోలేనండి. ప్రేమ ఎక్కువే అన్నానే కానీ కోపంతో కాదు. ఇంతకీ ఎక్కడున్నారు? వైజాగ్ లో ఉన్నా. ప్లీజ్ త్వరగా వచ్చేయండి, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే వచ్చేస్తున్నా. అలానే పని పాడు చేసుకుని రావద్దు. టేక్ యూర్ ఓన్ టైమ్. నో. ఓకే బాయ్. ఓకే. మన ఇంటి ముందే ఉన్నానే పిచ్చి పెళ్ళ. Oh my God. మా ఆయన వచ్చాడు, వెళ్ళిపో. ఓకే. అటు కాదు, పై నుంచి బాల్కనీ నుంచి వెళ్ళిపో. బాల్కనీయా? అటు నేను ఎందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశాను? ప్లీజ్ వెళ్ళిపో. హాయ్. I will kill you very very. సార్ మీరు టూర్ తగ్గించుకుంటే మంచిదేమో సార్. నువ్వు వెళ్తావా టూర్స్ కి? ఈ షట్